చిన్నబాయ్ కబురు చేశాడు, మళ్ళీ వస్తాను. హలో, ఎవరు మీరు? నా పేరు అశోక్. ఓ అశోక్ అంటే నీవేనా? మొన్న నువ్వు చిన్నబాయిగా వార్నింగ్ ఇచ్చావంటే 6 అడుగులు పొడవు, కొడితే పడిపోయే పవన్ ఎంతమంది నేను ఎదిరించగా సత్తా ఉంటుంది అనుకున్నాను. కానీ నువ్వేంట్రా ఘటస్థంభం ముందు నేనెవరో తెలియదా? రాజేంద్ర. ఈ రాష్ట్రాన్ని ఒంటి చేత తడగలాడించగల పవర్ఫుల్ పొలిటికల్ నాయకుడిని. ఓ రాజేంద్ర అంటే నువ్వేనా? పొలిటికల్ నాయకుడు అంటే 10 మందికి సాయం చేసి, నలుగురికి అన్నం పెట్టి, 10 ఆపదలో ఉన్న వారిని ఆదుకునే మనస్తత్వం. టోటల్ అన్న ఎన్టీఆర్ లా ఉంటావు అనుకున్నాడు. కానీ నువ్వేంట్రా రంగారెడ్డి జిల్లాలో రంగాలు అమ్ముకునేలా ఉన్నావు. మాటలు జాగ్రత్తగా రాని. నేను తలుచుకుంటే నిన్ను 10 నిమిషాలు పైకి పంపిస్తా. నీ చిల్లర బదిలింపులు నీ కింద పనిచేసే చెంచాగాళ్ళకి చెప్పు, వింటారు. నరనరాల్లో దేశభక్తి నింపుకుంటున్నా నాతో కదిరా. ఈ రాజాల సంగతి నీకు తెలీదు. టోటల్ డిపార్ట్మెంట్ నా చేతిలో ఉంది. ఇంక ఏ పోలీసులు నేమీ చేయలేడు. కంగారు పడగ రాజేంద్ర. ఎంతో మంది ప్రయాణం చేసే ట్రైన్ కూడా చిన్న పట్టా తెప్పితే కూలిపోతుంది. మీరు ఏదో ఒక రోజు దొరుకుతారు, కంగారు పడకండి. అసలు రాజకీయం అంటే ఏమిటనుకున్నావురా? ఎంతో డబ్బు ఖర్చు పెట్టి జెండానికి ఎన్నో మాయ మాటలు చెప్పి నానా సంకల్లాగితే కానీ ఈ పదవి చేతుల్లోకి రాదు. నీచుడా, నీలాంటి రాజకీయ నాయకుల వల్ల అలాంటి మాఫియాదారులు చిన్నబాయిలో వంటి ఆటలు సాగుతున్నాయి. ఈ సిటీ మొత్తం నా చేతుల్లో ఉంది. ఇక్కడ నేనేం చెప్తే అదే జరుగుతుంది. నువ్వు మమ్మల్ని ఏం చేయగలవు? సరే, ఈ ఏరియా సిఐ దయ వచ్చానంట, వెళ్ళి కలిసి వస్తా. ఏమండి, నా పేరు స్వాతి. అన్నట్లు మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు? ఏమండి, సిగరెట్స్ కాల్చకండి, హెల్త్ పాడవుతుంది. లేదండి, కొద్దిగా తలనొప్పిగా ఉంటే సిగరెట్ కాలుస్తున్నాను. హెల్త్ పాడవుతుందని చెప్తున్నాను కదండి, సిగరెట్స్ మానేయండి. అవతల నా దేశమే పాడైపోతుంది. డాక్టర్ నా హెల్త్ అంతా. ఏమంటున్నారు? ఏమంటున్నారు? అవునండి, ఆ చిన్నబాయి వాళ్ళ తమ్ముడు రాజేంద్ర ఈ దేశాన్ని పాకిస్తాన్ టెర్రరిస్ట్ చేతుల్లో పెడుతున్నారు. అది సరే, మీరేంటి ఇక్కడ? ఏమీ లేదండి, నా ఫ్రెండ్ ఇక్కడికి వస్తానండి, తన కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఇంతకీ మీ డీటెయిల్స్ చెప్పడమే లేదు మీరు. నా డీటెయిల్స్ చెప్పడానికి ఏముంది చెప్పండి. ఇప్పుడే నా చదువు కూడా పూర్తయిపోయింది. మా నాన్నగారి పేరు రాజేంద్ర. ఆటలతో ఉన్న పులికి ఆహారం ఏంటి ఏదో అంటున్నట్టున్నారు? ఏమీ లేదు. ఏమండి, ఇతరులు ఎలా పోతే మనకెందుకని ఆలోచించే ఈ లోకంలో ఉన్న మనుషులు, అలాంటప్పుడు నా దేశం కోసం నేనేం చేస్తే బాగుంటుందని ఆలోచించే మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందండి. నా ప్రజలు తలపగలు తగ్గించాలంటే ఈ హెల్ప్ నాకు కావాలి స్వాతి. నా హెల్పా? నేనేం చేయగలను? అయినా
నేను ఏ విధంగా మీకు సాయం చేయగలను చెప్పండి. ఉపయోగం ఉంది స్వాతి. సింహాచలం మెట్లు 101 మెట్టి. ఆ మెట్లు ఏ మెట్టని ఎక్కడానికి దేవుడి దగ్గరికి వెళ్ళగలమా? వెళ్ళలేము. అందులో కూడా ఒక మెట్టి లాంటిది స్వాతి నువ్వు. మీలాంటి మంచివారు మీరు చేస్తున్న మంచి పనులు చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్స్ అండి. నాకు కొంచెం పని ఉంది, తర్వాత కలుస్తా. బాయ్. ఓకే బాయ్. అబ్బా దేవుడా, నేను ఏనాడు కూడా నిన్ను నాకు ఈ వరమయ్యని ఎప్పుడూ కోరుకోలేదు. కానీ ఇప్పుడు నేను కోరుకుంటున్నాను, ఈ యశస్ని నా అశోక్ని చెయ్యవా?
శనకాలం మన డైరీ డాక్టర్ వెనకాల తిరిగే డాక్టర్నండి. ఏంటి ఎక్కడ చదవలేదు అనుకున్నారా? నేను చదివాను. ఎక్కడ అనుకున్నారు? డాక్టర్ ఎంబీ బిఎస్ బిఎడ్ బిఎడ్ బీకామ్. ఎక్కడ అనుకున్నారేమో. మా డాక్టర్ వెనకాల తిరిగేసాను. నాకు అంత చదివి లోమతలేదు కదా. రే కంపౌండరా, రారా బాబు రారా. చెప్పండి. అరే ఏదో మర్యాద ఎవరా నాకు కాస్త. మర్యాద వల్ల అరే కట్టని కేసు ఒకటి తోలితే నా బండి ఫైనాన్స్, నీ చదువుకుండే ఖర్చు తీరిపోద్ది. నువ్వు బైపీఎస్ చదువు డాక్టర్ అవ్వలేకపోయావు. నేను దేశాకి డైరీ అప్పారావు గారు వెనకాల తిరిగినా డాక్టర్ అయిపోయినా. పశువుల డాక్టర్ అనుకున్నారేమో. కాదు, పశువుల డాక్టర్ కింద నేర్చుకున్నా మనుషుల డాక్టర్ ఉన్నాయి. నేను చూస్తే సామెత గుర్తొస్తుందా? ఏంట్రాది గుర్తొస్తుందని చెప్పి చూసి చెప్తానా? అబ్బో నీ జోకులేరు రా బాబు. మీరే నేర్చుకుని మీరే మా గురువు. అబ్బా ఏర్రా డైలాగ్ లేరు రా బాబు, అలగలేస్తున్నావు కదా మరి మీరే నేర్చుకున్నాం. ఎవరైనా పేషెంట్లు వస్తే తీసిరా మన దగ్గరికి. మీరు గెలడారు కదా, మంచి గెల చేస్తారు. రే గేల డాక్టర్ ఈ ప్రజలకి ఏం తెలుస్తారా? నేను గేల వెనకాల తిరుగుతున్నావు, మనుషుల వెనకాల తిరుగుతున్నావు. 10 సంవత్సరాలు ఎక్కడ తిరిగితే నాకు ఫోటో రాలేదు. పద్దం కాదురా, చేయడం ఇంజక్షన్ చేయడం. మర్చిపోయాను. అన్ని మర్చిపోతావు. గోక్కడు మనం సరేగానే మన పేషెంట్ వచ్చే తీసుకురాలా? తీసిరా. చిన్న డౌట్. చెప్పు. ఈ రోజు ఆశం చేస్తాం కదా, దానిలో పూలు తినేసి చేసేస్తున్నారు చాలా కాలుష్యం. ఒరే ఇందాక నుంచి ఆ కొంపు వస్తుంది కానీ ఏదో ఆవులు ఇక్కడ దగ్గరలో ఉన్నాయి పిత్తుతూనే అనుకున్నాను రా బాబు. పేషెంట్ వచ్చారా? ఈ ప్రజలకి ఇందాక డైరీ డాక్టర్ పాలు మాత్రలు ఇచ్చాడు. ఒక్కోటి పెంచేసి 50 రూపాయలు తీసుకో. అలాగా మొత్తం బండి ఫైనాన్స్ క్లియర్ అయిపోతే ఈసారి హీరో కాదు పల్సర్ కొంట. వెనకాల మోటాడుకుని పోతుంది. ఏమండి డాక్టర్ గారు, మా ఓడు పర్లేదండి. పర్లేదా? ఒరే పర్లేదంటే అది కాదురా, పొయ్యిలా పోతున్నాడు. చెప్పాయి. మా ఓడికి బాగా బాగోలేదండి బాబు, ఏదో చేయండి. అసలు పర్లేదా? అసలు పర్లేదు. నేను ఆవు ఉచ్చపోయపోయినా పేడయ్యపోయినా పోయించగల సత్తి నా కాడ ఉంది. ఈడెంత మహా అయితే 10 కేజీలు, ఆవు 200 కేజీలు. దానికే పోయిస్తాను. వీడికని చెప్పు నయా పైసలు పోయిస్తాను. మా డబ్బులు ఎక్కువ అయితే పెట్టుకోగలవా? ఎంత అయినా పర్లేదండి బాబు, 3 లక్షలు 4 లక్షల దాకా పర్లేదు. ఎర్రి కదా, ఎర్రి పుష్పాలు. నీ బాగా గుర్తుంది, గుర్తురాలేదు. పదం పర్లేకపోతుంది. ఇలాంటి పదాలు పడకపోయి మిస్టేక్లు వచ్చాయి అనుకో, జనం ఏదో అర్థం చేసుకుంటారు. రే మరి ఎక్కువ ఖర్చు అవుతుంది రే. చూడండి మా వాళ్ళు లేగలేదు అసలు. చేస్తాను, ఖర్చు అవుతుంది. తట్టుకోగలవా? ఎంత అయినా పర్లేదు. మరి పూలే పూలు కాదా బాబు, పుష్పాలు, ఎర్రి పుష్పాలు. పలక రాలేదు. పలకడం రాకపోతే నేను నేర్పుతాను కదా. ఇదే నేర్చుకో మరి. చూడండి పడిపోతా చూసుకోండి. ఒరే చెప్పికిరా, మనుషులు డాక్టర్ అనుకోరా, ఇలా గేల డాక్టర్ అనుకుంటారా? నువ్వు అలా గేల బాబు. ఏమవుతురా అబ్బాయి, అవి కొద్ది పవర్ ఎక్కువ ఇంజక్షన్ వాన తీసిపో, అన్ని సెటిల్మెంట్ అయిపోతాయి. కింద గేదలు కాదు, గేదల ఇంజక్షన్ మనుషులకి ఇచ్చారండి. అది గేదల ఇంజక్షన్ కాదు, మనుషుల ఇంజక్షన్. పర్లేదండి. మన కాడ ఉన్నాయి అయ్యే ఇంజక్షన్ రా. పశువు ఈ మనుషులకి ఏ ఇంజక్షన్ చేస్తున్నావు తెలియదురా. తెల్ల చెట్టేసినోడు అన్నలో డాక్టర్ అనుకుంటారు. మరి ఏది కేసు అయితే ప్రాబ్లమా? కేసు ఎత్తినా ఎక్కడి వరకు వెళ్తుంది? నోదం పాలన దాటి వెళ్దాం. అక్కడ నా మనుషులు అందరూ ఉన్నారు. కొడుతున్నారు కదా, వస్తారు మళ్ళీ పేషెంట్లు తిరిగి వస్తారు, మళ్ళీ ఎక్కువ డబ్బులు తాగిద్దాం.
సరే సరే ఏమైందిరా? ఏమైంది డాక్టర్ గారు? మళ్ళీ వచ్చినావా ఏమండి డాక్టర్ గారు మీరు ఇంజక్షన్ చేశారు, పాలు ఎత్తండు, దాణలు ఎంతండు, మోటీలు ఎంతండు, గడ్డలు ఎంతండు. 5 లీటర్లు వస్తున్నాడు బాబు. చూడు చూడు కాంపౌండర్ చూడు. కాంపౌండర్ లేదు లేదు. ఏమైందిరా? ఎవరికైనా 4 రూమ్లో తిరిగి 1 రూమే ఉన్నా నేను చూస్తున్నా. మోడీ